రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించారు. అది పెద్ద ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాకంటే సీనియర్ గా ఉండరు అని చెప్పంటే బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుంది? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టభద్రులు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను. నేను శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? అటు శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా బట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను